వైసీపీకి గ్రాపు పెరుగుతోందా? సిద్ధం సభలతో తన ప్రజాదరణ ఏంటో ప్రూవ్ చేసుకుంటున్నాడా? డెవలప్మెంట్ లేదు అని అన్న వారితోనే వరుస ప్రాజెక్టులు ఓపెన్ చేసుకుంటూ వాళ్ళ నోరులు మూయిస్తున్నారా? ఆంధ్ర క్యాపిటల్ వైజాగ్, నేను ప్రమాణ స్వీకారం చేయబోయేది కూడా వైజాగ్ నుండి అనే పదునైన మాటలతో టీడీపీకి జనసేనకు కొరకరాని కొయ్యగా మారాడు జగన్. అభివృద్ధి లేదు, చేస్తున్న సంక్షేమాలంతా అప్పులమయమని తనపై ప్రతిపక్షాలు ఎంత ఆరోపణలు చేసినా, ఎంత గొంతు దించుకున్నా జగన్ మాత్రం చిన్న చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటాడు ఎప్పుడు. మొన్నటికి మొన్న కుప్పల్లో కృష్ణా జలాలు విడుదల చేసి పెద్ద సభను ఏర్పాటు చేశాడు జగన్. ఏడాదిలోనే వైజాగ్లో సీఎంఓ ఆఫీస్ కన్స్ట్రక్షన్ పూర్తి చేసి టూరిజం బిల్డింగ్స్ ను కూడా పూర్తి చేసి ఓపెన్ చేసిన జగన్ ఆ తర్వాత వైజాగ్ క్యాపిటల్ వైజాగ్ లోనే కట్టబోయే వైజాగ్ ఐకాన్ బిల్డింగ్ గురించి అనౌన్స్మెంట్, ఆ తర్వాత వెంటనే వెలుగొంద ప్రాజెక్టుకు ఓపెనింగ్లు, ఇలా ఓపెనింగ్ మీద ఓపెనింగ్ అని జగన్ సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కనీసం ప్రతిపక్షాలకి పూర్తి స్థాయిలో విమర్శించడానికి కూడా అవకాశం లేకుండా మా ప్రభుత్వంలో మీకు మంచి జరిగి ఉంటేనే నాకు ఓటు వెయ్యండి అని అడుగుతూ పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతూ జగన్ దూసుకెళ్తున్నారు. ఇక సోషల్ మీడియాలో జగన్ వితిన్ 5 years లో ఏమేం చేశాడో వీడియోలలో కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఇవన్నీ చూసిన టీడీపీ జనసేనలకు జగన్ ను ఓడించడం అంత ఈజీ కాదు అన్నటువంటి విషయం అర్థమైంది. దీనికి అనుగుణంగానే చంద్రబాబు తన స్ట్రాటజీని చాలా జాగ్రత్తగా వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరోపక్క కేంద్రంలోని బీజేపీతో కలిసి వెళ్తే గెలుపు ఖాయమని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుత సర్వేల్లో కూడా ఆంధ్రాలో మళ్లీ వైఎస్ఆర్ ప్రభుత్వమే వస్తుందని సర్వే రిపోర్ట్లలో చెబుతున్నాయి. ఏది ఏమైనా జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే మాత్రం జగన్ కష్టమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీడియా మైక్ పొలిటికల్.